చూడబోయే సైట్ వచ్చేసి ఎకరం 7 గుంటల సైట్ సార్. ఎకరం 7 గుంటల సైట్ రాజు రహదారి చూస్తున్నట్టయితే అది రాజు రహదారి అండి. రాజు రహదారికి సెకండ్ బిట్ మాత్రమే. ఇప్పుడు మనకు దారి మాత్రం ఇట్లా 7 గుంటల లోపలికి రావడానికి దారి మాత్రం 7 గుంటలు ఉంటుందండి. 7 గుంటల దారి నుంచి లోపలికి టెంపుల్ కూడా మనకు ఫ్రీగా ఇచ్చిర్రు అండి. అది టెంపుల్ కూడా ఫ్రీగా ఇచ్చిర్రు. రాజు రహదారికి జస్ట్ సెకండ్ బిట్ 1 ఎకర్ 7 గుంటాస్ ల్యాండ్ అండి. మనం ఈ 7 గుంటాస్ అనేది మనకు రోడ్డు తీసుకుంటాం మనం. వాళ్ళు అంటే ప్రైమరీగా మనకు రోడ్ ఎంత ఇస్తారు అనేది మనం ప్రైమరీగా ఓనర్తో మాట్లాడుకోవాలి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం ల్యాండ్లోకి వెళ్తామండి. ఇప్పుడు ఇది ల్యాండ్ అండి. మనం చూసుకున్నట్టయితే ఇది పొడుగులు ఉంటుంది ల్యాండ్. ఇక్కడ నుండి ఆ స్తంభం వరకు ఉంటుందండి. ఈ మడి 2 మడులు ఉంటాయి మనకు. అది బోర్ కూడా అవైలబుల్ ఉందండి. మనకు బోర్ కూడా ఉన్నది. మనకు ఎవరికైనా ఫామ్ హౌస్ పర్పస్ కానీ రోడ్ సెకండ్ పెట్టే హైవేకి సెకండ్ పెట్టేయండి. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకు షామినిపేట 53 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ పిగ్నాపూర్ 35 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు నియర్ బై కొమరల్లి టెంపుల్ ఇక్కడ నుంచి కొమరల్లి టెంపుల్ ఒక 6-7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనం చూసుకున్నట్టయితే ఈ మడి 2 మాటలు వస్తాయి మనకు. ఈ 2 మాటలు పొడుగులు వస్తాయండి. మనకు దాంట్లో ఒక బోరు కూడా ఉన్నది. ఇది ప్రస్తుతం రైతు దగ్గరనే ఉండదండి. రెడ్డిస్ ప్రాపర్టీ ఇది. మనకు ఇది కొమరెల్లి మండలానికి కిందకి వస్తుందండి. కొమరెల్లి మండలానికి కిందకి వస్తుంది. సిద్దిపేట డిస్టిక్. మనకు ఇది కొంచెం బ్లాక్ సాయిల్ అండి, రెడ్ సాయిల్ కాదు. ఫామ్ హౌస్ పర్పల్ అయితే సూటబుల్. మనకు చూసుకున్నట్టయితే హైవేకి కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ల్యాండ్. మనకు రేట్ చూసుకున్నట్టయితే 1 CR చెప్తున్నారు. మనకు రెడ్డిస్ ప్రాపర్టీ అండి. మనకు నెగోషియబుల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనం సిట్టింగ్ లో ఒక 10-15 lakhs రూపీస్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయండి. జై శ్రీరామ్.